రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని ధ్యానహిత పాఠశాలలో విద్యుత్ మరామతుల పనులు నిర్వహిస్తున్న సమయంలో కరెంట్ షాక్ కి గురై మైనర్ బాలుడు సాయి తేజ స్తంభంపైనే కుప్పకూలి మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనకు లైన్మెన్లు సాజిద్ నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై స్పందించిన ఏఈ కోటేశ్వరరావు మృతుడు విద్యుత్ శాఖ ఉద్యోగి కాదని పేర్కొన్నారు. అయితే తమ కుమారుడిని అధికారులకు తెలిసే పనిలో పెట్టుకున్నారని, ఇప్పుడు బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మృతుడి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏబీ స్విచ్ పని చేస్తలేదు. పని చేయలేదు. వాళ్ళు ఏం చేసిండు, టెంపరీగా కట్టిండు. కట్టడం వల్ల అట్లా ఇక్కడ పని చేయలేదు. ఇంకా ఇక్కడ ఎక్కే వాళ్ళకి ఎవరికైనా ఎఫిషియన్సీ ఉందా? మీకు ఐడియా? నేను ఒక మాట రిజల్ట్ క్వశ్చన్ కంప్లీట్ అర్థమైంది. ఇక్కడ మీ దగ్గర స్టాఫ్ లా లైన్ మెన్ గానీ స్టాఫ్ గానీ ఎవరైనా స్తంభం ఎక్కే కెపాసిటీ వాళ్ళు ఉన్నారని మీకు ఏమైనా? అరే నువ్వు ఉండబాయి మాట్లాడుతున్నా. షాబాద్ ఫీడర్ ఎల్సీలో ఉండి బ్రేక్ డౌన్ అటెండ్ చేస్తున్నారు. ఎల్సీలో ఉంది, కాకపోతే వేరే ఎర్రన్గూడ ఫీడరు, ఈ ఫీడర్కి క్రాసింగ్ ఉంది కాడ. దాని ఎల్టీ లైన్ ఈ 11 kVకి క్రాస్ అయ్యింది. ఫీల్డ్ వెరిఫికేషన్, ఫిజికల్ వెరిఫికేషన్ బ్రేక్ డౌన్ అటెండ్ చేసేటప్పుడు ఐడెంటిఫై చేసింది. రెండు టచ్ అయ్యాయి. దానివల్ల రిటర్న్ సప్లై. కంప్లైంట్ ఎవరు ఇచ్చారండి? ఇష్యూ ఇది ఇక్కడ ఇష్యూ సాజిద్ ఫోన్ చేసి చెప్పారు. జంగయ్య సాజిద్ ఫోన్ లేపట్లేదంటే చెప్పిండు, అదే రావట్లేదంటే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? కంపల్సరీగా సేఫ్టీ మీద కొంచెం గట్టిగా. కొన్ని ఊర్లో కూడా మన స్టీల్ ఐరన్ స్తంభాలు ఉన్నాయండి, అవి కూడా ఇప్పుడు అదే బడ్జెట్ ఎస్టిమేట్ వేయడానికి ఇచ్చారు. ఆల్మోస్ట్ ప్రతి విలేజ్ లోను ఈ ఐరన్ స్తంభాలు ఏది ఉందో అవి తెప్పించుకొని డేటా తెప్పించుకొని ఎస్టిమేట్లు చేసేసాం, ఫార్వర్డ్ చేసాం. అవి వచ్చిన వెంటనే బడ్జెట్ అలాట్ అయిన వెంటనే మనం